అంటే ఏమన్నదంటే లేదు నాకేం తెలియదు, నేను నిద్రవైపు అనుకున్నా. అంటే అతను గడపెట్టాడు, అది మా భర్త అనుకున్నానని చెప్పింది ఆవిడ. అంతేనా? నీకు ఇంటోటి తెలియదు బయటోటి తెలియదా అని సర్పంచ్ ఇట్లా అన్నారు. అంటే లేదు నాకు తెలియదు, నేను నిండా రగ్గప్పుకున్నాను. అంటే సరే ఎంతసేపుకి వచ్చింది మీ భర్త అంటే ఒక గంట అయినాక వచ్చి డోర్ కొట్టిండు. డోర్ కొట్టేసరికి డోర్ 2 మాటలు కొట్టినాక 3 మాటలు కొట్టినాక తీసినాక సపరేట్ కూకున్నాం. మేమని లేదు, ఎవరు పెట్టింది నాకేం తెలియదు అని అన్నది మేడం. ఎవరు గడ పెట్టారో తెలియదు అంది. బట్ గడ అయితే ఎవరో ఒకరు పెట్టారని తెలిసింది ఆవిడకి. అసలు మనుషులు వచ్చారు లోపలికని తెలిసిందని తెలియదు అని చెప్పిందా, తెలియలేదని చెప్పిందా? వచ్చిందని చెప్పింది. వచ్చారు, గడ పెట్టారు, పెట్టింది. నేను చూడలేదని చెప్పింది మేడం. నేను చూడలేదు, నిన్న కప్పుకున్నా. మళ్ళా డోర్ భర్త వచ్చి లేపిండు కదా, పిలిచిండు కదా. 2-3 సార్లు కొట్టేసరికి భర్త వచ్చిండు కదా. భర్త వచ్చి పిలిచినాక 2-3 సార్లకు లేచి ఈయన పక్కకు ఉన్నాడు కదా. ఇద్దరు ఉండేసరికి అయితే ఆయన అట్లనే ఇద్దరు బయటకు లోపలికి ఉన్న వరకు బయటకు మళ్ళా మందిని పిలిచిండు, పక్కలో మందం పిలిచి చూపించినాడు. చూపించినాక వీళ్ళు ఏమంటారు అంటే నేను అబద్ధం ఆడుతున్నా, నన్ను లోపలికి దోసి డోర్ పెట్టిండని అంటున్నాను. కానీ అట్లా కాదు. ఇప్పుడు మరి ఆవిడ అతనే గొళ్ళెం పెట్టాడని ఒప్పుకుంది అని అంటున్నారు కదా. 2 ఊర్ల గ్రామ పెద్దల ముందట నేను పడుకోనున్నా, అతనే వచ్చి పెట్టిండు, సీనే వచ్చి పెట్టిండు. ఆయన వచ్చింది కొట్టిన తర్వాత నేను చూశాను. ఎవరు వచ్చి పెట్టారో నాకు తెలియలేదని చెప్పిందని చెప్తున్నాడు. మీరు ఉంటారా అమ్మా? మీకెందుకు అంతే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నారు అన్నట్టుంది మీ వ్యవహారం. మీరెందుకు మాట్లాడతారు మధ్యలో? మేడం నీ భర్త బయట ఉండగా లోపల నీ భర్త వచ్చి పెట్టాడా లేకుంటే ఆయన వచ్చి పెట్టాడా, మేము వచ్చి పెట్టామా అని అంటే ఆయన వచ్చి పెట్టాడు. ఆయన వచ్చి పెట్టదని బేడం ఉంటేనే నా భర్త వచ్చి నూకిండని ఎవరి వాళ్ళ ముందు ఒప్పుకుంది మేడం. చెప్పింది, ఒప్పుకుంది. సీనే వచ్చి పెట్టిండని చెప్పింది మేడం. అలాగే జరిగింది. తర్వాత చెప్పింది, రెండోసారి చెప్పింది మేడం. మీరేం చూసారు చెప్పండి. పొద్దున ఆయన చేనుకాడికి వెళ్ళాడు. ఆ రోజు మా మిస్సెస్ బాగా జ్వరం వచ్చింది. అయితే ఇదే ఆకలి అన్నాడు. మా మిస్సెస్ కి జ్వరం వచ్చిందని నేను ఆకలి నొప్పుతున్నా. వీడు పొద్దున్న లేవగానే బాబాయ్ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే సరే పోయాడు. ఈయన వెళ్ళిపోగానే ఈయన కామన్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా మేడం, వస్తారు కదా, వచ్చిండు వెళ్ళిపోయాడు అని నేను అనుకున్నాను. వీడు మళ్ళీ బయటకు వెళ్ళినాడు, మళ్ళీ వచ్చాడు. ఒక ½ అన్ అవర్ తర్వాత నేను ఆకలికి ఆడ బయట కూర్చున్నా. వేరే వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లాక్ వేసుకొని మాకు షాప్ దగ్గర ఉంది, ఇల్లు దగ్గర ఉన్నాడు. నేను వెళ్ళిపోతాను వేవరకల్. వీడు వచ్చాడు. వచ్చి డోర్ కొట్టంగానే వీళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. అయితే వీడు ఫోన్లు చేసిండు. వీళ్ళకు పాంబండకు వాళ్ళ అమ్మలకు చేసిండు, వీళ్ళ బాబాయ్ ఉంటాడు ఆయనకు చేసిండు. ఇతను చేయనికి వెళ్ళడం మీరు చూసారు, ఆ శ్రీనివాస్ రావడం చూసారు, చూసి ఇతను లోపలికి వెళ్ళడం చూసారు. ఆమె ఏం చేసిందంటే ఈయన భర్త వెళ్ళిపోగానే ఒక ప్లేటు, అన్నం తినే ప్లేటు, ఒక గుండి తీసుకొని బయట దోమతారు అన్నట్టు. ఇక్కడ గాబార్ గోడ లోపల దోమతారు. అక్కడ పట్టుకొని వచ్చింది. వచ్చినాక నేను ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఈయన వచ్చిండు. వెళ్ళిపోయినామో వాళ్ళైనా పని మీద వస్తాం కదా మేడం, అలాగే వచ్చిండు వెళ్ళిపోతుండేమో అని నేను అనుకున్నా. లోపలికి వెళ్ళి గడేసుకున్నట్టు నేను చూడలేదు. ఆ గడేసుకుంది. తర్వాత వీడు వచ్చి బాబాయ్ ఓళ్ళని వచ్చిరా అంటే ఏమో అని చూడలేదని నేను అన్నా. సీన్ వచ్చింది వెళ్ళిపోయిండ్రా, మరి ఓళ్ళు ఉన్నారో నేను చూడలేదు అన్న. వీడు పోయి ఆ కిటికీలో అంటే కిటికీ అది జాలి కొట్టేసిరు మేడం. అలా చూసి అలా చూసి బాబాయ్ నువ్వు ఓకు జర ఆగని అని అన్నాడు. నేను షాప్కి వెళ్తుంటే వెళ్ళకు, నువ్వు ఈయన ఉండు అన్నాడు. అయితే వేరే వాళ్ళ పాలయన వచ్చిండు, వీళ్ళ చిన్నమ్మ ఉంటది ఆమె వచ్చింది. వచ్చినాక ఆయన వచ్చి దీక్ష ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూసి ఆ లోపల వీళ్ళిద్దరు ఉన్నది చూసి వాళ్ళని ఇద్దరిని కొట్టారు. వాళ్ళ పాలైన ఆయనను కొట్టిండు, వీళ్ళ చిన్నమ్మ ఆమెను కొట్టింది 2 దెబ్బలు. కొట్టినాక ఆయన వీళ్ళకి పిలిస్తే వీళ్ళిద్దరు అన్నలు ఇంకొక ఆయన వచ్చి తెలకెళ్ళినట్టుగా నేను వెళ్ళిపోతున్నారా, నాకు పని ఉంది, నేను జాబ్కి వెళ్తున్నా అన్నట్టు. మామూలుగా కంపెనీలో పని చేస్తాను, నాకు టైం అవుతుందిరా 8 o'clock నేను వెళ్ళాలని నేను వెళ్ళిపోయాను అంతే. ఇక శ్రీనివాస్ గారు ఈ కథకంతటి కారణం మీరు, ఏం జరిగింది చెప్పండి, నిజం చెప్పండి. ఇలా మొత్తం డ్రామా క్రియేట్ చేశారు మేడం. అసలు వాళ్ళిద్దరు అసలే లేరు అక్కడ. అసలు ఈయన నేను పోయింది చూడలేడు, నేను వచ్చింది చూడలేడు. అమ్మా మేము చూసినాం అమ్మ కళ్ళ నిండా. అట్లా మాట్లాడొద్దు. ఆ రోజు ఆమె ఎవరు సంసారం తీస్తానుకున్నావు, కాస్త ఎవరు సంసారం తీస్తానుకున్నావు మేడం. అసలు ఆ రోజు ఆమె ఉన్నదా అడగండి. అది మా తెలీదా సార్, మేము ఇది నిజానా పని, నువ్వున్నావా నేను అడిగిందని మీరు చెప్పండి, మీరు ఏం చేశారు చెప్పండి. ఆవిడని అడగదు ఏంటి, నేను అడుగుతా ఏం అడగాలి. రోజులాగా మేము ఒక బావమర్దులు లెక్క ఉండలేదు, ఫ్రెండ్లీగా ఉన్నాం. ప్రతి ఏ షాపింగ్ పోయినా మేము ఇద్దరం కలిసిపోతాం. బోర్కాడికి పోయినా ఇద్దరం కలిసిపోతాం. ఏదైనా వస్తువు కొనాలన్నా ఇద్దరం కలిసిపోతాం. సరే అదే ఇద్దరు కలిసే పోతారు, మీ ఇద్దరు దోస్తులు. సరే ఏం జరిగింది చెప్పండి. పోయి కూర్చునేసరికి అమ్మాయి ఇట్లా కొడుతున్నా అని చెప్పేసి చెప్తుంది. చెప్పేసరికి ఆడు వచ్చి ఇట్లా నిలబడి చూసిండు.